గత ప్రభుత్వంలో జరిగింది అని దాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను అదే మీడియా సాక్షిగా అడుగుతా ఉన్నా, ఇప్పుడు ప్రభుత్వము మద్యం అమ్మకాలు జరిగితే స్కామ్ జరుగుతుందా, లేకపోతే ప్రైవేటు వ్యక్తులు మద్యాల అమ్మకాలు జరిగితే స్కామ్ జరుగుతుందా అని అడుగుతా ఉన్నా. ఎవరు అమ్మితే స్కామ్ జరుగుతుందనండి? ఇప్పుడు ప్రభుత్వం అమ్మింది, ప్రభుత్వం అమ్మిన డబ్బంతా కూడా ప్రభుత్వ ఖజానాలోకి వెళ్తుంది. ప్రభుత్వ ఖజానాలోకి వెళ్ళి ఆ ఆదాయాన్ని అంతా కూడా గవర్నమెంట్ స్కీమ్స్ రూపేణా వాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇది ఏం చేస్తూ ఉన్నారు, వీళ్ళు ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చి ఒక పక్కనేమో బెల్ట్ షాపులు నడుపుతూ ఉన్నారు, ఒక పక్కనేమో తీసుకుని వచ్చి పర్మిట్ రూమ్లని యథేచ్ఛగా కూర్చోబెట్టి తాగిస్తూ ఉన్నారు, ఒక పక్కనేమో రాత్రి లేదు, అపరాత్రి లేదు, అర్ధరాత్రి లేదు, రాత్రి తెల్లవారులు మద్యం షాపులు ఓపెన్ చేసి ఆ పక్క నుంచి వెనకాల గేట్ పెట్టి లోపలికి జనాలను తోలుతానే ఉన్నారు. అక్కడ తీసుకుని వచ్చి మద్యం అమ్మకాలు అమ్ముతానే ఉన్నారు, తాగిస్తానే ఉన్నారు. మధ్యాంధ్రప్రదేశ్గా తయారు చేసే మరి వ్యక్తులుగా కనబడుతూ ఉన్నారు. ఈ రకంగా చేస్తూ మరి ఇంత అన్యాయం చేస్తూ ఇంత అవినీతి చేస్తూ మళ్ళీ స్కామ్ తీసుకొచ్చి గత ప్రభుత్వంలో జరిగిందని ఏ రకంగా బనాయిస్తారని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మద్యం అమ్మకాలు యథేచ్ఛగా ప్రైవేటు వ్యక్తులు చేస్తూ ఉంటే, ఇప్పుడు విపరీతమైన సేల్స్ చేస్తూ ఉంటే అప్పుడు లంచాలు ఇస్తారా, ఇప్పుడు లంచాలు ఇస్తారా? ఇంకా సుమారుగా 33% షాపులు తగ్గించే కార్యక్రమం చేశారు గత ప్రభుత్వంలో. మరి షాపులు తగ్గిస్తే లంచాలు ఇస్తారా, షాపులు పెంచితే లంచాలు ఇస్తారా అని అడుగుతా ఉన్నా. టైం తగ్గిస్తే లంచాలు ఇస్తారా, రాత్రి తెల్లవారులు కూర్చోబెట్టి తాగిస్తే లంచాలు ఇస్తారా? ఎక్కడ ఇస్తారనండి? ఇప్పుడు ప్రభుత్వం చేస్తూ ఉంది. నేను ఇంక ఇది కాకుండా ఇంకోటి కూడా చెప్తా ఉన్నా. ఇప్పుడున్న గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైనా కొత్త డిస్టిలరీలకి పర్మిషన్లు ఇచ్చారా అని అడుగుతాను. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇచ్చిన డిస్టిలరీలనే కదా ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకుని ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారాగా నడిపించింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డిస్టిలరీలు 2014 నుంచి 19 దాకా గతంలో ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడే బేసిక్ రేట్లు అయ్యే బేసిక్ రేట్లు, ఆ బేసిక్ రేట్లు పెంచకుండా మా ప్రభుత్వంలో చేశాం. మరి ఎక్కడ అవినీతి జరిగినట్టండి నాకు తెలియగా అడుగుతాను. ఇది కాకుండా ఇప్పుడు ఈఏ ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా, లేకపోతే అన్ని డిస్టిలరీలు దాదాపు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా అని అడుగుతా ఉన్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో కేవలము ఒక 4-5 డిస్టిలరీలను ఎంచుకుని దానికే అత్యధిక ఆర్డర్లు ఇచ్చేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని డిస్టిలరీలకి సమానంగా ఆర్డర్లు ఇస్తే ఎక్కడ ఎక్కువ లంచాలు ఇస్తారంటే నాకు తెలియగా అడుగుతాను. ఒక్కసారి అయిపోయాక మాట్లాడుతామండి. ఇవి కాకుండా నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు మా పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ అయిన మిథున్ రెడ్డి గారిని ఇందులో తీసుకొస్తా ఉన్నారు. నాకు తెలియగా అడుగుతా ఉన్నానండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇద్దరు ఒకటే జిల్లా కాబట్టి వీళ్ళిద్దరిది కూడా కాలేజ్ టైం దగ్గర నుంచి ఒక స్టూడెంట్ రైవల్టీ టైం దగ్గర నుంచి పొలిటికల్ రైవల్టీ దాకా ఇవన్నీ కూడా వెళ్ళారు. ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని ఇందులో తీసుకుని వస్తున్నారు. ఆయన ఒక ఎంపీ, ఒక ఫ్లోర్ లీడర్ మాకు లోక్సభలో. ఆయన తీసుకొచ్చి ఆయన ఇరికిచ్చే కార్యక్రమం చేసి ఈ ఆనందం ఏంటో నాకు అర్థం కావట్లా. ఆయన ఏదో రకంగా అరెస్ట్ చేస్తే ఏదో పుత్ర శోకాన్ని తీసుకుని వచ్చే కార్యక్రమం చేస్తూ ఎంజాయ్ చేయాలనే కార్యక్రమం చేస్తూ ఉన్నారా ఈ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. అంటే నేను అడుగుతా ఉన్నానండి, మిథున్ రెడ్డి గారిని ఇందులో ఇన్వాల్వ్ చేసి ఏదో రకంగా అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి ఆయన్ని జైలుకి పంపించాలా? ఇదేనా చంద్రబాబు నాయుడు గారుకు ఉన్న వయసుకి ఆయన సమకాలీకుడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కొడుకుని మిథున్ రెడ్డి గారిని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తే ఆయనకు ఆనందం? ఇవన్నీ అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ కాదా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఈ ఓర్సా భూముల గురించి సంగతి తేల్చండి. అది ఆ భూములు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు అవునా కాదా అని అడుగుతా ఉన్నా. మీకంటూ ఒక గవర్నమెంట్కి ఒక మెకానిజం ఉంటుంది, ఒక రూల్స్, ఒక రెగ్యులేషన్స్, ఒక ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. ఆ ఫ్రేమ్ చేసినప్పుడు మరి మీరు డావోస్ వెళ్ళినప్పుడు ఇదే ఓర్సాతో మీరు ఎందుకు చేసుకోలేదని అడుగుతా ఉన్నా. అంటే అక్కడ అప్పనంగా ఇవ్వడానికి కుదరదు,
ఎందుకంటే ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది, ఆ ఫ్రేమ్ వర్క్లో భాగంగా వెళ్ళాలి. అంటే ఈ రకమైన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రాష్ట్రంలో సంచలనాలు తీసుకురావాలండి. ఒకటే సింపుల్ లాజిక్. పిఎస్ఆర్ ఆంజనేయుల్ గారు లాంటి ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఒక నీతి నిజాయితీకి ఒక నిబద్ధతకి మారుపేరైన ఒక ఐపీఎస్ ఆఫీసర్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేయాలా? అదే రకంగా రాష్ట్రంలో ఒక ప్రముఖుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రముఖుల్ని అందరినీ కూడా అరెస్టులు చేయాలా? ఒక సంచలనాలు సృష్టించాలా? దాన్ని తీసుకుని వచ్చి వీళ్ళకున్న ఛానల్స్లోనూ పేపర్లలోనూ ప్రచురించాలా? ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని కప్పిపుచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ వాస్తవాలు కాదా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మీరు చేయడం వల్లనే కదా, ఒక బొంబాయి నటిని తీసుకుని వచ్చి ఈ డ్రామా ఆడడం వల్లనే కదా డావోస్లో ఇంత పరాభవం అయింది. అది మీకు అవలా, మీకు కాదు, అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా అయింది. మీరు ఒక ఇండస్ట్రియలిస్ట్ని తీసుకుని వచ్చి బ్లాక్మెయిల్ చేసి ఆయన్ని ఈ రకంగా చేయడం వలన ఇండస్ట్రియల్ ఫెటర్నిటీ అంతా కూడా, వాళ్ళంతా కూడా ఇక్కడ విండిక్టివ్ పాలిటిక్స్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు నాయుడు గారు ఒక విండిక్టివ్ పాలిటిక్స్కి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన గవర్నమెంట్ మారి ఆయన వస్తాడు, ఇవన్నీ తలకాయ నొప్పులు మాకెందుకు వచ్చింది అని మహారాష్ట్రలోనూ తెలంగాణలోనూ పెట్టుబడులు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రావట్లేదనండి? కేవలం ఈ విండిక్టివ్ పాలిటిక్స్ ఈ చంద్రబాబు నాయుడు గారు అవలంబించిన విధానాలు కాదా అని అడుగుతా ఉన్నా. ఎవరైనా ఒక జిందాల్ లాంటి ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ని ఈ రకంగా బ్లాక్మెయిల్ చేస్తారా అని అడుగుతా ఉన్నా. అసలు జిందాల్ స్టీల్స్ వాళ్ళు మహారాష్ట్ర గవర్నమెంట్తో 3 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూ చేసుకున్నారు. 1-2 లక్షలు కాదు, 3 లక్షల కోట్ల రూపాయలు. మరి అదే డబ్బు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉండేది కదా ఈ రకమైన విండిక్టివ్ పాలిటిక్స్ చేయకపోతే. మొత్తం ఇండస్ట్రియల్ ఫెటర్నిటీ అంతా కూడా దూరం అయిపోయిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మరి ఇలాంటి ఊరు పేరు లేని ఒక కంపెనీలను తీసుకుని వచ్చి దాంట్లో స్కాములు చేసి మరి ఈ రకంగా రాష్ట్రాన్ని దోచే కార్యక్రమం చేస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, నేను ఇక్కడి నుంచి అయినా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతా ఉన్నా, రాష్ట్రము ఏ రకంగా ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్ళాలి దాని గురించి ఆలోచన చేయండి. ఈ రకమైన కక్ష సాధింపు రాజకీయాలను పక్కన పెట్టమని మరి ఈ సందర్భంగా ఆయన కోరుతా ఉన్నా. లోకల్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇక్కడ ఒక ప్రబుద్ధుడు ఈవీఎం ఎమ్మెల్యే గారు ఉన్నాడు, రాజమండ్రి ఈవీఎం ఎమ్మెల్యే. ఈయన రాజమండ్రి పరువు ఏ రకంగా తీస్తూ ఉన్నాడు అనేది చూస్తూ ఉన్నాం. నిజంగా నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే అండి, ఒక్కసారి ఆ అబ్బాయితో మాట్లాడింది ఉంది కదా, ఆ అబ్బాయితో మాట్లాడింది ఒక్కసారి పెట్టాము. ఇక్కడ మన అందరికీ కూడా తెలుసు ఏంటంటే ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక వృద్ధుణ్ణి జాయిన్ చేశారు కొంతమంది సామాజికవేత్తలు, కుర్రోళ్ళు అందరూ కూడా. వాళ్ళంతా కూడా సమాజ స్పృహ ఉండి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు.